హలో ఆల్, ఈ వీడియోలో మెర్సీ 2026 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా అయితే మీకు తెలుగు డబ్బింగ్ తో పాటు ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 25 minutes అయితే ఉంటుంది. చాలా షార్ట్ రన్ టైమే. స్టోరీ ప్రొడక్షన్ వచ్చేస్తే నియర్ ఫ్యూచర్ లో ఏఐ జడ్జ్ సిస్టమ్ తో ఇన్స్టెంట్ కోర్ట్ ట్రయల్స్ అయితే జరుగుతుంటాయి. డిటెక్టివ్ క్రిష్ రేవన్ తన వైఫ్ మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయితే అవుతాడు. 90 minutes లో ఏఐని కన్విన్స్ చేయాలి, లేకపోతే ఎగ్జిక్యూషన్ కన్ఫర్మ్ అయిపోద్ది. మరి మెయిన్ లీడ్ అయిన క్రిష్ రేవన్ ఏం చేశాడు, మరి ఏఐ ఏం చేసింది, వీడి చుట్టూ నడిచే స్టోరీయే మెర్సీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ పయ్యా. హెవీ యాక్షన్ ఇలాంటివి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక ఫోన్ స్క్రీన్ టైప్ మూవీ ఉంటుంది కదా, అంటే స్క్రీన్స్ ఎక్కువగా చూపిస్తుంటారు కదా కొన్ని మూవీస్ లో, సేమ్ అదే టైప్ మూవీ అనమాట. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఏఐ కోర్ట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఉంటుంది. అంటే ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఏఐ కోర్ట్ లో జడ్జ్మెంట్స్ ఇవ్వడం అండ్ ఎగ్జిక్యూషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ టైం లిమిట్ టెన్షన్ అయితే ఉంటుంది. సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. 90 minutes లో మూవీ అయిపోద్ది, సో అందువల్ల గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ మూవీలో కూడా 90 minutes అన్న కాన్సెప్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ డిజిటల్ ఎవిడెన్స్ ఆ కాన్సెప్ట్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొత్తం మూవీ అంతా కూడా హీరో తను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో పరిగెట్టడం, యాక్షన్ చేసాడు ఇలాంటిది అయితే ఏముండదు. డిజిటల్ స్క్రీన్స్ లో తనకి కావాల్సిన క్లూస్ సంపాదించడం అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడే చేయడం, సో మొత్తం అంతా కూడా డిజిటల్ స్క్రీన్స్ మీద చూపిస్తుంటారు. సో అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ క్రిస్ ప్రాట్ అండ్ రెబెకా ఫెర్గ్యూసన్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ వర్కౌట్ అవుతాయి. రెబెకా ఫెర్గ్యూసన్ అయితే ఏఐ కింద చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీలో ఎమోషనల్ డెప్త్ అన్నది అస్సలు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఏఐ టైంలో రన్ అయ్యే మూవీ కాబట్టి, చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది కాబట్టి, సో ఆ ఎమోషనల్ డ్రామా అనేది అంతకు వర్కౌట్ అవ్వదు. అండ్ హీరో స్ట్రగుల్ మొత్తం కూడా చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది భయ్య. అంటే వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా మీకు ముందే తెలుస్తూ ఉంటాయి ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అంటే హెవీ యాక్షన్ మరీ హై ఇంటెన్స్ మూమెంట్స్ ఏం లేకపోవడం వల్ల ఒక ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది మూవీ అన్నది సెకండ్ హాఫ్ అంతా కూడా. సో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు మీకు. అండ్ క్లైమాక్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ల్యాండ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. నా దరిద్రం ఏంటంటే నేను ట్రైలర్ చూసాను మూవీ చూసే ముందు, ట్రైలర్ లోనే మొత్తం చెప్పేశారు భయ్య. లాస్ట్ కి వచ్చేస్తుంది అనగా ట్రైలర్ లో మెయిన్ ప్లాట్ ఏంటో అర్థమైపోతుంది క్లియర్ గా. ఇంకా అంటే లోపల ఉండే 1-2 ట్విస్టులు కూడా అర్థమైపోతాయి అనమాట ట్రైలర్ చూడడం వల్ల. నాకు అదే మైనస్ అయింది. మరి మూవీ చూస్తే మీకు అలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ట్రైలర్ చూడకుండా ట్రై చేయండి చూద్దాం అనుకుంటే మూవీ కనుక. నాకైతే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఐ థింక్ వస్తే ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ప్రెసెంట్ అయితే ఫ్యామిలీతో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అండ్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. సెక్షువల్ రెఫరెన్సెస్ అండ్ వైలెన్స్ ఉంటుంది, మర్డర్ థీమ్స్ ఉంటాయి. ఎలాంటి మూమెంట్స్ అన్ని అయితే ఉంటాయి. కిడ్స్ కి అయితే చూడొద్దు, పెద్దవాళ్ళు కొన్ని స్కిప్ చేసుకుని చూసేద్దామంటే చూసేసుకోవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.